చూసారుగా మీరందరూ 1v4 క్లచ్ ఎలా ఉందో. ఫైనల్లీ నా పేరు వచ్చేసి అయితే బిఎస్ఏ జోరో. 俺は本気でいる。お前らを超えて海賊王になる男。ఇప్పుడు 1v4 అనగానే ప్రతి ఒక్కళ్ళకి భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ నలుగురు. ఇప్పుడు నలుగురిని ఎలా డిఫీట్ చేయాలని అయితే మీకు మైండ్లో అయితే ఉందనుకో. ఇప్పుడు మీరు లాస్ట్కి వచ్చేసారు, ఆ నలుగురు ఉన్నారు, మీరైతే ఒక్కళ్ళే ఉండారు, మీకైతే భయం వేస్తూ ఉంటుంది ఎలా 1v4 ఎలా కొట్టాలి. మనం ఆపోజిట్ వచ్చేసి అయితే నలుగురు ఉంటారు, మనం ఒక్కళ్ళమే అని మీకైతే భయం వస్తుంది. మీ గేమ్ ప్లే మీద మీరు అయితే నమ్మకం ఉంచి మీరైతే ఒక లెజెండ్ లాగా ఆడదాం అనుకొని మీ మైండ్ ఫుల్ కంట్రోల్లో పెట్టుకుంటే చాలు గాయస్. ఆపోజిట్ నలుగురు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ టీమ్మేట్స్ అందరు నాక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఈజీగా 1v4 కొట్టేద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు 1v4 కొట్టాలంటే ఆపోజిట్ నలుగురు ఉంటారు. ఇప్పుడు ఆ ఎనిమీస్ ఏమనుకుంటారు, అరే ఒక్కడే ఉన్నాడు, మనమైతే ఎలాగైనా కొట్టేయాలరా అనుకుంటారు. ఆపోజిట్ నలుగురు ఏమనుకుంటారా, ఒక్కడేలే మనం కొట్టేద్దాము, కిల్ మనకే వచ్చేస్తుందిలే అనుకుంటారు. మీరు ఎప్పుడైతే ఒక లెజెండ్ లాగా ఆడతారు వాళ్ళకైతే నేను ఇప్పుడు చెప్తాను సింపుల్గా 1v4 మ్యాచ్ ఎలా అయితే కొట్టాలో అని. మీరు తీయగలిగి ఉండాలి 1v4 క్లచ్. ఇప్పుడు 1v4 క్లచ్ అనగానే చాలామంది అనుకుంటారు ఐజీపీ ర్యాప్ మొబైల్స్, మంచి అకౌంట్లు, మంచి గేమ్ ప్లే అనుకుంటారు. అది మొత్తం అయితే రాంగ్ గైస్. మీకు కావాల్సింది ఒకటి జస్ట్ మీకు మంచి ఐక్యూ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఆపోజిట్ నలుగురు పేరుకైతే మీరు భయం అయితే తెప్పియాలి. అరే వీడు బయటకు వచ్చేస్తే వేసేస్తాడరా అని అయితే భయం తెప్పియాలి. మీ గేమ్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండాలి గైస్. ఇప్పుడైతే మనం ఈజీగా ఎలా కొట్టాలి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సెకండ్ అయితే క్లిప్ ఒకటి చూపిస్తాయి ఇప్పుడు అందరికీ. ఇప్పుడు సింపుల్గా గాయస్, ఇప్పుడైతే నాకే తెలియని ఒక ర్యాండమ్ ప్లేయర్ని అయితే పిలుస్తాను. నేను జస్ట్ రూమ్ క్రియేట్ చేసి అయితే పాస్వర్డ్ లేకుండా అయితే పెట్టేస్తా. నేనైతే ఇప్పుడు గ్లూవాస్ దగ్గర ఉన్నాను, ఆ ప్లేయర్ అయితే బయటకు వచ్చాడు. నేను సింపుల్గా డ్రాగ్ లాగా అంతే, నేను ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా డ్రాగ్ లాగే నాకు హెడ్ షాట్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అయితే చూద్దాం. నేను M1W7 తీసుకున్నాను, ఆ ప్లేయర్ అయితే ఫుల్గా మూవ్మెంట్ ఇస్తున్నాడు. కానీ నేను జంప్ హెడ్ షాట్ కొట్టేసి అయితే ఈ రౌండ్ కూడా తీసేసా. కొన్నిసార్లు చాలామందికి అయితే డిజర్ట్తో లాంగ్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు మీరు క్రౌచ్ హెడ్ షాట్కైనా లేకపోతే నుంచోనైనా కొట్టి ట్రై చేసుకుంటే సరిపోద్ది. ఈ రౌండ్ వచ్చేసే ఎనిమి అయితే అక్కడైతే హీల్ వేసుకుంటున్నాడు. సింపుల్గా నేనేం చేయను, మూమెంట్ ఇచ్చా, సింపుల్గా ఎనిమి ఆడున్నాడు, ఈజీగా అయితే కొట్టేసా. ఈ మ్యాచ్ అయితే మనం ఈజీగా అయితే విన్ అయిపోయాం. మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తే ఈ రౌండ్ అయితే ఎక్కువ ప్లేయర్స్ అయితే వచ్చేసారు, కానీ మనం కొట్టడానికి ట్రై చేద్దాం. ఒక ప్లేయర్ వస్తున్నాడు, డ్రాగ్ అయితే లాగాము, ఆ ప్లేయర్ అయితే ఈ రౌండ్ అయితే ఇంకా అయిపోయింది. మన వేరే వాళ్ళు అయితే ర్యాండమ్ ప్లేయర్స్ కొట్టారు. సరే అయితే క్లాక్ టవర్ వచ్చింది. ఇప్పుడైతే మీరు సింపుల్గా ఒక M1W7 డిజర్ట్ తీసుకుంటే చాలు గాచి. ఇప్పుడైతే ఇక్కడ ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆ ప్లేయర్ అయితే ఫుల్గా మూవ్మెంట్ ఇస్తున్నాడు, నేను ఒక్కడిని, ఆ ప్లేయర్ కూడా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు నేను సింపుల్గా అయితే క్రౌచ్ హెడ్ షాట్గా అయితే ట్రై చేస్తా. ఇప్పుడు సింపుల్గా వాడికైతే కనెక్ట్ అయిపోయింది, మనం మళ్ళీ ఇద్దాం. ఇప్పుడైతే 70 పడైతే వాడైతే నాక్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దాం ఆ ప్లేయర్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడా అని. గైస్, ఎప్పుడైనా డబల్ ట్యాప్ అయినా ఆడాలంటే మీరు ఓన్లీ పట్టుకొని అటు ఇటు కదిలిస్తే సరిపోదు. మీరు సింపుల్గా డ్రాగ్ చేస్తే హెడ్ పడిపోవాలి, సింపుల్గా డ్రాగ్ చేస్తే హెడ్ పడిపోయేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే రికార్డ్ చేయలేదు కనుక మళ్ళీ వెళ్ళి రికార్డ్ చేసుకుంటారా. ఇక్కడైతే నేను నుంచొని అయితే మెడి వేస్తున్నా, ఆ ప్లేయర్ వచ్చాడు. మీరు ఇక్కడ M1W7తో కొట్టాలని చూస్తే పడదు. నీట్గా డిజర్ట్ తీసామా, డ్రాగ్ చేసామా, అంతే ఈజీగా అయితే ఉండాలి. ఇప్పుడైతే జోన్ చూసారు అంత చిన్నగా వచ్చిందో, కానీ నేనేం టెన్షన్ పడకుండా ఈజీ క్రౌచ్ షాట్ అయితే కొట్టేశాను. ఆ ప్లేయర్ ఈ రౌండ్ కూడా ఈజీగా అయితే కొట్టేసాము. ఇప్పుడైతే మనం ఓపెన్లోకి వెళ్ళాము. గాయస్, అసలు ఫోన్ వచ్చింది గాయస్ కరెక్ట్ టైంకి. ఈ జోరోకి అమౌంట్ బ్రో, వీడికి కొడితే బ్రో చెప్తున్నా, ఈ రౌండ్ కూడా డిజర్ట్ అయితే నన్ను కొట్టాడు. వీడికి నెక్స్ట్ రౌండ్ చూపిస్తా బ్రో. వీడు అమౌంట్ వేసాడు నాకే, బిఎస్ఏ జోరోకి వేసాడు అమౌంట్. వీడికి మామూలుగా ఉండదు గాయస్. అసలు గేమ్ ప్లే చూపిస్తా, ఒక హ్యాకర్ గేమ్ ప్లే అయితే చూపిస్తా. ఇప్పుడైతే కొడితే ఎట్ట పగలాలి బుర్ర. అమౌంట్ వేస్తే ఎట్లుండాలిరా బాటు, ఇట్లా ఉండాలి గైస్ అమౌంట్ అయితే. నేను అస్సలు M1W7తో ట్రై చేయను, వాడు డిజర్ట్తో కొట్టాడు 2 రౌండ్స్. నేను డిజర్ట్తో కొడితే నా గేమ్ ప్లే చూడండి, డిజర్ట్ గేమ్ ప్లే ఎట్టుంటుందో.
కొడితే ఎవడైనా సరే ఇట్లా పడిపోవాలి. ఫ్రీ స్టైల్ గేమ్ ప్లే. అసలు M1W7 ఫ్రీ స్టైల్ అంటే వీడికి చూపిస్తా గాయస్. 2 డిజర్ట్తో కొట్టాం కదా, ఈ రౌండ్ చూపిస్తా M1W7తో ఎట్ట కొట్టాలి. వీడికి అక్కడ నుంచున్నాడు, హెడ్ పడిపోయింది గాయస్. మీరు ఎండ్ వరకు వీడియో చూసి ఉంటే మీకు నచ్చే ఉంటుంది. నేను ఇంకా పై చాలా వీడియోస్ పెడతా ఫ్రీ స్టైల్, మీరు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.